అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలన ఉత్తర్వులు. 2022 నుంచి పెండింగ్ బకాయిలకు చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఇక ముందుగా విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ ఎరియర్స్ చెల్లింపులండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులు, ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి నైట్ అలవెన్స్లు మంజూరు చేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక నైట్ అలవెన్స్ల మంజూరు. ఆర్టీసీ ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం రద్దు చేసిన నైట్ అలవెన్స్లు తిరిగి మంజూరు చేయడం ద్వారా ఉద్యోగులకు రోజుకు రూ. 150 చొప్పున చెల్లింపులు అందించినట్లుగా ప్రకటించారు. నైట్ అవుట్ అలవెన్స్ 2020 జనవరిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి రద్దు చేయబడ్డాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, అధికారులు ఈ సమస్యను అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. రవాణా శాఖ మంత్రి మండావల్లి రాంప్రసాద్ గారు అలాగే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అయితే తీసుకుని వెళ్ళి తాత్కాలిక పరిష్కారానికి కూడా దారి చూపారనమాట. పెండింగ్ ఎరియర్స్ చెల్లింపులండి. 2022 జూన్ 1 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఏరియర్స్ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గిపోతుంది మరియు నిధుల సరఫరా స్పష్టత వస్తుంది. నైట్ అవుట్ అలవెన్స్లు పునరుద్ధరణపై ఉద్యమాల ప్రభావం. నైట్ అవుట్ అలవెన్స్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆర్టీసీ యూనియన్ సంఘాలు నిరంతరం పోరాటం చేశాయి. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ మరియు పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని హర్షించాయన్నమాట. యూనియన్ నేతలు పివి రమణారెడ్డి, ఎస్వి శశాంక్ రావు, అలాగే వైఎస్ శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదర్ రావు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నివేదికలు ప్రముఖ పాత్ర అండి. ఉద్యోగుల సంక్షేమం మొదటిది. ఆర్టీసీ ఉద్యోగులు గతంలో పొందిన నైట్ అలవెన్స్లు మళ్ళీ అందుకోవడం వారి ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది. ఈ వార్త ఉద్యోగుల మధ్య విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. 2. సమస్యల పరిష్కారంలో చొరవ. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ సంఘాల సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2022 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఎరియర్స్ చెల్లింపులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ఉద్యోగులకు ఆర్థిక స్వల్పం కల్పిస్తుందన్నమాట. అంటే ఆర్థికంగా వాళ్ళకి ప్రభుత్వం కృషి. వైఎస్ డాక్టర్ ముఖ్యమంత్రి ఉద్యోగ సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలలో ఈ నిర్ణయం మరో కీలక అడుగు అని చెప్పవచ్చు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని బకాయిల చెల్లింపులు వెంటనే చేయాలని ఆశించడం సానుకూల సంకేతం. ముందు జరగనున్న పరిణామాలు. మున్ముందు ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆరోగ్య బీమా పథకాలు, పెన్షన్ ఫండ్స్ వంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. రవాణా శాఖ మరియు ఆర్టీసీ కార్మిక సంఘాలు కలిసి మరిన్ని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాయి. ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో మార్పులు తీసుకురాగలదు. నైట్ అలవెన్స్లు మళ్ళీ అందించడం ఉద్యోగుల ఆర్థిక భద్రతకు తీరని ఊరట. 2022 జూన్ 1 నుంచి పెండింగ్లో ఉన్న ఎరియర్స్ చెల్లింపులు, రాత్రి డ్యూటీకి గౌరవించి సూచికగా అలవెన్స్లు ఇవ్వడం ప్రభుత్వ నిర్ణయానికి ఉన్న చిత్తశుద్ధికి ప్రతిబింబిస్తోంది. ఉద్యోగుల సంక్షేమాన్ని ముందుకు తీసుకుని వెళ్లే ఈ చర్యలపై ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి మరియు ఉద్యోగుల సంఘాలకు కొత్త ఉత్సాహం కూడా నింపుతాయని అయితే అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.